నమస్తే పొరలు పొరలు పాపం పొరగాళ్ళ పని అయిపోయిందయ్యా. ఇక కొత్త షాక్ అయితే నేను పట్టుకొచ్చిన మీకోసం. అంటే ఆల్రెడీ కొంతమంది చూసింటారు, ఇగో చూసేటోళ్ళకి కూడా ఒక కొత్త షాక్ అయితే పట్టుకొచ్చిన నేను. అరే పొరగాళ్ళకి ఎంత కష్టం వచ్చాయి కదా పోరి పొరగాళ్ళకు. ఇది ఎక్కర్లులే మళ్ళా మీరు పోయి ఏడైతే ఎంజాయ్ చేద్దాం అనుకుంటారో, ఏడైతే పోయి మీరు ఎంజాయ్ చేసేటోళ్ళో ఆ దుకాణం బంద్ అయిందంట. మరిగా ఆ దుకాణం బంద్ అయితే మరి ఏడిపోతారు. ఇక ఎన్ని రేప్ కేసులు అయితాయో, ఏడేడ ఏమేం చేస్తారో, ఏ గలీలల్లా, ఏ సందులల్లా, ఏ కార్లల్లా ఎంతమంది దొరుకుతారో, ఏ పోలీసు కేసులు పడతాయో ఇక నాకైతే నమ్మబుద్ధి అయితే లేదు. ఈ షాక్ నేనైతే బిగ్ షాక్. ఎట్లా అంటే ఇన్ని రోజులు లవర్స్ అంటే ఒక ప్రైవేట్గా కలిసే లవర్స్కి ఒక మంచి అడ్డ అయితే ఒకటి ఉండేనా ఇన్ని రోజులు. లీగల్గా అంటే ఆధార్ కార్డు ఇచ్చి ఒక లవర్కి ఒక అంటే అబ్బాయికి అమ్మాయికి ఇష్టం ఉండి ఎంజాయ్ చేయడానికి అంటే సెక్స్ చేసుకోవడానికి ఎంజాయ్ చేయడానికి ఒక ప్రైవేట్ ప్లేస్ ఒకటైతే ఉండే, అదే ఓయో రూమ్స్. ఆ రూము ఇప్పుడు ఆ రూమ్స్ బంద్ అయినాయంట. ఇక ఇప్పుడు ఆ సంస్థకు సంబంధించిన ఎవరైతే హెడ్ అయితే ఉంటారో ఈ దుకాణం బంద్ చేస్తున్నాను మాత్రం చెప్పేసిండు. ఎందుకంటే పబ్లిక్కి చాలామంది అంటే పబ్లిక్ బాగా ఇప్పుడు పేరెంట్స్ కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కానీ వాళ్ళు అంటే కొంతమంది ఇది ఇలాంటి రూమ్స్ పెట్టడం వల్ల యూత్ చెడిపోతురని లేకపోతే ఇలా తప్పుడు వ్యవహారాలు చేస్తున్నారని చెప్పి కొంతమంది కొన్ని కేసులు పెట్టడం కావచ్చు, కొంతమంది శాస్త్రవేత్తలు కానీ వాళ్ళు కానీ మాట్లాడడం జరిగింది. కాబట్టి వీళ్ళు ఈ సంస్థకు సంబంధించిన వాళ్ళు అయితే ఏం చేశారంటే ఇప్పుడు పెళ్ళి కాని ఏ జంట కూడా ఇక రూమ్కి వచ్చే అవకాశం లేదు. రావాలంటే కంపల్సరీ పెళ్ళి అయ్యి ఉండాలి, మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటేనే ఇప్పుడు అలౌడ్ చేస్తారంట. ఇక నుంచి అక్రమ సంబంధం వాళ్ళు కానీ ఇల్లీగల్ అఫైర్స్ వాళ్ళు కానీ లేకపోతే ఒక పెండ్లము అంటే వేరొని పెండ్లాన్ని తీసుకొచ్చి ఎంజాయ్ చేసే పొరగాళ్ళు కానీ అర్థమైందా. ఇక వీళ్ళ పనులు అయితే వీళ్ళైతే ఆట కట్టలేరు. ఇక అంటే వీళ్ళ ఆటలు ఇక చెల్లుగావు. మరి ఇక డైరెక్ట్ మీరు మీ ఇళ్ళనే తెచ్చుకుంటారా, రూమ్స్ తెచ్చుకుంటారా, లేకపోతే ఇక ఏం చేస్తారనేది సమాజానికి అయితే అర్థమయ్యట్లేదు. ఎందుకంటే పెద్ద షాకు. ఇప్పటి వరకు నాకు తెలిసి కొన్ని రేప్ కేసులు కానీ లేకపోతే చాలా ఇళ్లల్లో భార్యలు భర్తలకు తెలియకుండా కొన్ని పనులు చేసినా కానీ ఇప్పటి వరకు బయటకు రాలే. ఇక నుంచి ఎంతమంది భర్తలు భార్యల్ని చూడాల్సి వస్తుందో, ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ లవర్స్ అంటే వాళ్ళ పిల్లల లవర్స్ని రూమ్ తెచ్చుకుంటే చూడాల్సి వస్తుందో ఇక నుంచి మనకైతే రెగ్యులర్గా కనబడతాయని నేనైతే అనుకుంటున్నా. ఇప్పటివరకు సోషల్ మీడియాకు లవర్స్ ఎక్కడ కూడా పబ్లిక్గా దొరికినట్టు కానీ ఆ దాఖలు కానీ లేవు ఈ ఓయో రూమ్స్ వచ్చినప్పటి నుంచి. ఇప్పుడైతే మళ్ళీ ఒక పెద్ద షాక్ అయితే మనకు ఓయో రూమ్స్ వాళ్ళు షాక్ ఇచ్చారు. కాబట్టి ఇక నాకు తెలిసి పొరగాడైతే పోరినింటికి తెచ్చుకుంటాడు, పోరి అయితే పొరగానింటికి తెచ్చుకుంటుంది. అనుకోకుండా వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే వాళ్ళు ఎవరన్నా ఇక చుట్టుపక్కల చూసిన వాళ్ళు కానీ వాళ్ళకి చెప్పడము ఇది పెద్ద పెద్ద లొలిలకైతే దారితీస్తుంది. చాలామంది కార్లలో కూడా సెక్స్ చేసుకుంటూ దొరికిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను ఏమంటా అంటే ఇన్ని రోజులు ఏదైతే గుట్టు చప్పుడు కాకుండా 4 గోడల మధ్య జరిగే ఈ రొమాన్స్ కానీ సెక్స్ కానీ ఏదైతే ఉందో ఇది నాకు తెలిసి ఎక్కడికి దారి తీస్తుంది అయితే అర్థమైతలేదు. ఎందుకంటే చాలామంది లవర్సు ప్రైవేట్గా కలుసుకునే రూమ్స్ ఇవి. సో అట్లాంటి రూమ్సే బంద్ అయితే మరి ప్రైవేట్ లాడ్జీలకైతే ఓయోకి సంబంధం లేకుండా ప్రైవేట్ లాడ్జీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకైతే పండగ. ఎందుకంటే ఇక్కడ ఓయోలు బంద్ అయితే ఏడికి పోతారు, ఆడికే పోతారు. కాబట్టి ఇక ఆ రూమ్స్కి సంబంధించిన ఓటర్లకు కానీ హోటళ్ళు అవి ఏవైతే ఉన్నాయో బాగా పైసలు అయితే సంపాదించుకుంటే రేట్లు కూడా బాగా పెంచేస్తారు. ఇప్పుడు ఇంతకుముందు నాకు తెలిసి 1000-1500 ఏదో ఉండే 24 అవర్స్కి. ఇప్పుడు ఈ ఓయో బంద్ కాగానే ఈ ప్రైవేట్ హోటళ్ళు నాకు తెలిసి లవర్స్ గినా లేకపోతే ఇల్లీగల్ అఫైర్స్ ఉన్న వాళ్ళు గినా పోతే 5000-3000 ఇక ఎంత పడితే అంత వసూలు చేసుడు అయితే అవుతుంది. కానీ ఈ ఓయో రూమ్స్ వాళ్ళకి ఏం పోయే కాలం వచ్చిందో కానీ ఉండి ఈ సడన్గా ఈ డిసిజన్ తీసుకుంటే మరి మీ సంస్థ ఎంత లాస్ అవుతుంది, ఇది మరి ఎంత డ్యామేజ్ అవుతుంది మీకు అనేది మాత్రము
నాకైతే అర్థమైతలేదు. మరి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో ఏమో ఈ పబ్లిక్కే తెలవాలి, ఇక మీకే తెలవాలి. మరి లవర్స్ ఏమంటారో ఏమో తెలియదు. ఈ ఓయో సంస్థను అయితే నాకు తెలిసి చాలామంది లవర్స్ అయితే గట్టిగా తిట్టుకుంటారని నాకైతే అర్థమవుతుంది. ఎందుకంటే అరే మాకు ఉన్నదే ఒక రూము, అరే మీరే బంద్ చేస్తే ఇప్పుడు మేము ఏడికి పోవాలి, మేమందరం ఏడికి పోవాలని ఆయన అని చెప్పి లవర్స్ అయితే గట్టిగా ఓయో సంస్థను అయితే గట్టిగా వేసుకునేటట్టు నాకైతే కనబడుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇక ఎవరన్నా మీరు లవర్స్ ఉన్నోళ్ళు కానీ ఇల్లీగల్ ఎఫర్స్ ఉన్నోళ్ళు అయితే మీరు వేరే ప్లేస్ చూసుకోవడము, లేకపోతే ఏడన్నా బయట రూములు తీసుకోవడము బెస్ట్. నాకు తెలిసి చాలామంది రూములలోకి తీసుకెళ్లే వాళ్ళు, లేకపోతే రూములు తీసుకొని నెలకు రెంట్లు కట్టేవాళ్ళు. అంటే వాళ్ళ లవర్ ఒకసారి వచ్చినా 10 సార్లు వచ్చినా వీడు మాత్రం నెలకు 10,000 15,000 రెంట్ కట్టేటోడు. కానీ ఓయో సంస్థ ఎప్పుడైతే ఓయో రూమ్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో అప్పటి నుండి చాలా వరకు రెంట్లు రూములు బ్యాచిలర్స్ తీసుకోవడం చాలా వరకు తగ్గించారు. మెయిన్ ఈ ప్రైవసీ సెక్స్ కోసమే చాలామంది రూములు తీసుకొని ఎంజాయ్ చేసేటోళ్ళు కొంతమంది సిటీలో. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఈ ఓయో రూమ్స్ బంద్ చేశారు కాబట్టి ఇక వీళ్ళు మళ్ళా రూమ్స్ తీసుకోవడం, నెలకు రెంట్లు కట్టడం ఇదంతా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ రెంట్లు ఇచ్చే వాళ్ళకు కూడా ఇక మళ్ళా కాసుల వర్షమే. నాకు తెలిసి ఇక్కడ ఎటు పోయినా కూడా డ్యామేజ్ ఎవరికి అవుతుందా అంటే లవర్స్కే. ఎందుకంటే 1000 రూపాయలు 1500తో పోయేది వీడు ఇప్పుడు ఆ పిల్ల ఎప్పుడు వస్తుందో తెలియదు. దానికోసము ఒక 10-15 వేలు పెట్టి రూమ్ తీసుకొని ఇక వాడు పరిగాపులు కాసుకుంటూ కూర్చోవాలి, రెంట్ మాత్రం కట్టాలి. కాబట్టి ఎటు పోయి మళ్ళీ పోరగానికే లాస్. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక మంచి పరిమాణం. ఇప్పుడు చదువుకోనిక తల్లిదండ్రులు పంపిస్తే ఈడ పబ్లిక్గా ఎవరేమి అడగని ప్లేసుకి వెళ్ళి వీళ్ళు వాళ్ళ లవర్తో ఎంజాయ్ చేయడం కానీ, రొమాన్స్ చేయడం కానీ, సెక్స్ చేయడం కానీ ఇట్లా జరిగేది. ఇప్పుడు ఇట్లా చేయడం వల్ల చాలామంది పేరెంట్స్ అయితే నాకు తెలిసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఓకే నా పిల్ల ఇక ఏడికి పోయి మాత్రం తప్పు చేయదు, ఎందుకంటే వీళ్ళకి ఆ ఛాన్సులు లేవు. కాబట్టి ఇక వాళ్ళ తల్లిదండ్రులు అయితే చాలా వరకు బాగానే సంతోషపడతారని నేను అనుకుంటున్నా. బాధపడేదేమో ఓయో సంస్థ వాళ్ళు, సంతోషపడేదేమో తల్లిదండ్రులు. కానీ బాధలు ఇంకో బాధ ఉన్నది అంటే లవర్స్కి. కాబట్టి ఇక లవర్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఏం చేస్తారో నాకే తెలియదు. కాబట్టి ఇక పోరగాళ్ళు మీరు ఏమనుకుంటున్నారు, అసలు ఓయో రూమ్స్ పెట్టడం కరెక్టా లేకపోతే బంద్ చేయడం కరెక్టా? మీరు కింద కామెంట్ రూపంలో అయితే గట్టిగా కామెంట్ చేయరు. నాకు మీ నంబర్స్ ఇచ్చినా పర్వాలే, లేకపోతే ఓయో రూమ్స్ గురించి ఎవరైనా మాట్లాడదామంటే కూడా పోరగాలైనా వస్తే నేను మాట్లాడడానికి రెడీగా ఉన్నా. కాబట్టి ఓయో రూమ్స్ బంద్ చేయడం ఎంతవరకు కరెక్టు, మీకు నచ్చిందా నచ్చలేదా? ఓయో రూమ్స్ కంటిన్యూనే చేయాలా లేకపోతే ఓయో రూమ్స్ బంద్ చేయాలా? లవర్సు, తల్లిదండ్రులు, ఇక ఈ ఓయోకి సంబంధించిన ఎవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు కూడా అందరూ కూడా కామెంట్స్ రూపంలో గట్టిగా కామెంట్స్ పెట్టుర్రి. ఈ సంస్థ తీసుకున్న నిర్ణయం మీకు ఎట్లా అనిపిస్తుందో. ఇది ఇవాళ ఓయో రూమ్స్కి అయితే పోయే లవర్స్కి గట్టి షాక్ కలిగిందని చెప్పడానికి వచ్చిన. ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరి, గట్టిగా గంట మాత్రమా గట్టిగా కొట్టిరి. ఉంటా మరి.